దసరా సెలవులు వచ్చేసాయి. పాఠశాలకు 10 రోజులకు మించిన సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సెలవులు వస్తే చాలు చాలా మంది పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. నగరాలలో స్థిరపడిన వారు పిల్లలకు సెలవు రావడంతో ఊర్లకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు. ఇలా అందరూ అనుకుంటారు కాబట్టి టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దు ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో చాలా సమయం ఎదురు చూడాల్సి వస్తూ ఉంటుంది. ముందున్న వాహనాలు వెళ్తేనే టోల్ ప్లాజాలను దాటి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సెలవుల రోజున వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. టోల్ ప్లాజాల వల్ల రద్దీ చాలా మందిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. దీనివల్ల విలువైన సమయం వృధా అవుతూ ఉంటుంది. సాధారణంగా పండుగ పూట సొంత గ్రామాలకు వెళ్ళాలనే ఆతృత చాలా మందిలో ఉంటుంది. అటు ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి వెళ్ళడానికి మనసు ఒప్పక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా అటువంటి వారి కోసం టోల్ ప్లాజాలో ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన టోల్ ప్లాజా వద్ద ఎదురు చేసే వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. జాతీయ రహదారుల మీద ప్రయాణించేవారు టోల్ ప్లాజాల వద్ద చిక్కుకుపోతూ ఉంటారు. అక్కడ మినిమం వెయిటింగ్ టైం అనే రూల్ ఉంటుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ సర్క్యులర్ ప్రకారం టోల్ బూత్ వద్ద ఒక వాహనం 10 సెకండ్లు మించి ఉండవలసిన అవసరం లేదు. ఒకవేళ 100 మీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోతే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. క్యూ 100 మీటర్ల లోపు వచ్చే వరకు ముందున్న వాహనాలు ఫీజు లేకుండానే వదిలేయాలి. వాస్తవానికి ఈ నిబంధన చాలా మందికి తెలీదు. ఒకవేళ తెలిసినా గ్రామాలకు వెళ్ళాలి అనే ఆతృతలో దాన్ని పట్టించుకోరు. టోల్ ప్లాజాల్లో ఎదురు చూసి తమకు కాస్త వెసులుబాటు లభించగానే ముందుకు వెళ్తూ ఉంటారు. కేవలం ఇవి మాత్రమే కాదు, టోల్ ప్లాజాలో దురుసుగా ప్రవర్తించిన, అదనపు రుసుములు వసూలు చేసిన అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. వాహనాల టైర్లో గాలి నింపుకోవడానికి అంబులెన్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే హక్కు కూడా ఉంటుంది.